అంటే ఒక ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. నీ వల్లే, నువ్వు ఇచ్చిన కల్తీ పాల వల్లే మా జగనన్న జైలు పాలవబోతున్నాడు. ఏంట్రా మా ఆవు కల్తీ పాలు ఇవ్వదురా, పిల్ల పేటేనాలా? ఈ ఆవు కల్తీ పాలు ఇవ్వడం కాదురా, అన్నీ ఒక ఫేక్ కల్తీరా. ఇది కల్తీ పాలు ఇస్తే ఆ పిల్ల పాలెట తాగుతుందిరా. మీ అన్న పాలు కొన్నాడరా ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా? అసలు మీ అన్న నెయ్యి తయారు చేసి ఈ పాలతోనే కాదు కదరా, ఆ రసాయనాల్ని కలిపేసి ఆ లడ్డు తయారు చేసి అభుశుభం తెలియని ఆవుల మీద నెట్టేస్తున్నారు కదరా. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టు. అదంతా కాదు, నీ వల్లే కల్తీ అయింది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? 90 వేసినట్టున్నాడు సైకోసాలే. ఒక గ్లాస్ పాలు కూడా ఇవ్వకుండా గోమాతను కలిసి అంటారా, గోమాతను కలిసి అంటారా, గోమాతను కలిసి అంటారా. మా జగనన్న పాల్గొనడు, పాలిస్తాడు. జగనన్న పాలు అని కూడా పెట్టాడు. జగనన్నకు పాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయో? నువ్వు కల్తీ పాలు ఇవ్వకపోతే కల్తీ నెయ్యి తయారయ్యేది కాదు కదా. జగనన్న కల్తీ లడ్డు తయారు చేసే వాడే కాదు కదా. ఇదంతా నీ వల్లే. నువ్వు రావాలి, వచ్చి సాక్ష్యం చెప్పాలి. మా జగనన్న జైలుకి వెళ్ళేలా ఉన్నాడు కల్తీ లడ్డుతో. నువ్వు రావాలి, నీ పాలు కల్తీ అయ్యాని సాక్ష్యం చెప్పాలి. నువ్వు రావాలి, వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలి. మీ బాబా నన్ను సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా.